ఏం చేయబోతున్నారు? తప్పించుకుందామా? లోపల ఉన్న నా చొక్కా పట్టుకున్నారు, కానీ బయట చాలా మంది ఉన్నారే. మార్కెట్లో నువ్వు ఉన్నప్పుడు అందరూ నన్ను గౌరవంగా చూసేవారు. ఇప్పుడు నన్ను వేరే విధంగా చూస్తున్నారు. నాకు అవమానంగా ఉంది. తప్పించుకుందామా? నా పార్టీ వస్తుంది కదా, దానికి పెద్ద సైజు కేకు, దాని తర్వాత వైట్ కలర్ ఒక గౌన్ కొనిస్తావా మావయ్య? అన్నా నన్ను వదిలేయండి అన్నా, ప్లీజ్ అన్నా, వదిలేయండి అన్నా. అన్నా నన్ను వదిలేయండి అన్నా, నొప్పిగా ఉందన్నా. మత్తెక్కితే చిన్న పిల్ల కూడా మీ కంటికి కనబడదా? గంజాల కొడకలారా! ప్లాన్ ఏంట్రా? చెప్తాను, కానీ ముందు ఈ ఇద్దరిని మనం బయటికి పంపాలి. నీకు భయపడుతూ ఉంటాననుకున్నావా? ఒళ్ళు బలిసిందా? పోరా. చాలా పొగరబోతులాగా ఉన్నాడు కదా. లైట్గా 2 పీక్ దారికి వస్తాడు. ఆ రోజు నీ గొంతు కోసేయాల్సింది. నేను వదిలేయడం పొరపాటు అయింది. ఒక్కనేసిస్తే నువ్వేం పెద్ద పొడిగి నీ కథ సూపరింటెండెంట్ సార్, లోపల కొట్టుకుని చచ్చిపోయేలా ఉన్నారు. రండి, వచ్చి కాపాడండి.
పగబడి అందరూ మీ సెల్ కొట్టరా. పోండి. ఏం జరుగుతుంది అక్కడ రేయ్, పోండి. రేయ్, లేపరావండి. రేయ్, సార్, మీరు వదలండి. సార్ సుబ్రాజ్ పేరుతో నన్ను చంపాలనుకుంటున్నారా సార్? చూడండి సార్, వీడు వచ్చినప్పటి నుంచి ఒకటే గొడవ సార్. నేనేమంటున్నా అంటే వీడిని తీసుకెళ్ళి వేరే సెల్లో పడండి. రోయ్ నువ్వేంట్రా నాకు ఆర్డర్ వేస్తున్నావు పోరా. సరే ఏయ్ వీళ్ళిద్దరు తీసుకెళ్ళి వేరే సెల్లో ఏంట్రా తీసుకెళ్ళండి సార్, గుడ్ల మీద చూస్తున్నావు పోరా. పెహిల్వాన్ అనుకుంటున్నారు. ఇప్పుడు చెప్పు ప్లాన్ ఏంటి? ఇంకా మనుషులు కావాలి. అసలు ముందు ప్లాన్ ఏంట్రా? అది ముందు చెప్పు. అంతమంది ఎందుకు? వినోద్ జామీన్లో వెళ్ళిపోతాడు. వాడు మనతో కలవడు. ఎవడైతే బయటికి వెళ్ళలేడో వాడే మనకు సెట్ అవుతాడు. మనం తప్పించుకోవడానికి మందంతా కావాలా? మనకు వేరే దారి లేదు. అన్నా మాలుంది వేసుకుంటావా? ఏయ్ ఉప్పు పట్రా. అరే తెరవయ్యా, ఎంతసేపు బయట ఉండాలి? అబ్బా వచ్చేసామబ్బా. మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అందరూ కొత్త వాళ్ళైనా? చేసేది తప్పైనా దాన్ని కరెక్ట్ గా చేయాలి. అన్నా నమస్కారం, వచ్చేసాను. వీడి పేరు మధు. ఉండవయ్యా. జైల్లో ఏది ఎక్కడుందో ఇంచుంచు తెలుసు. కళ్ళ ముందే మాయ చేస్తాడు. ఫ్రాడ్ నా కొడుకు. అన్నా బయలు ఇచ్చేసానన్నా, వెళ్ళొస్తా. వెళ్ళు, మళ్ళీ రాకు. సరే అన్నా. సంఖ్యలు చిన్నవి. అయ్యా ఏ మధు తిరిగి రానని చెప్పావు, ఒక నెల లోపలనే వచ్చావు. ఎక్కడ ఏం చేయమంటారు చెప్పండి? లైఫ్ లో సెటిల్ అవుదామని, ఇవ్వండి దొంగతనం చేద్దామని వెళితే అక్కడ అంతకు ముందే ఎవడో ఇద్దరిని చంపేసి వెళ్ళిపోయాడు. వాడిని వదిలేసి నన్ను పట్టుకున్నారు. తీసుకోండి. ఏదో పెద్ద ఘనకార్యం చేసి ప్రమోషన్ తీసుకున్నావు. ఘనకార్యం చేసింది ఎవడో, సన్మానమే నాకు. మీరొకరు. మధు అదే సంతకం పెట్టాను. సంచి ఓ అందులో ఏమీ ఉండదని ఇచ్చేస్తున్నారా? ఏమన్నావ్? మర్చిపోతే గుర్తు చేశారు అంటున్నారు. ఎన్నిసార్లు వచ్చినా గోళ్లకు సున్నాలు వేయడం లేదు. మనం దీన్ని దొరన్నా మిమ్మల్ని ఈ సెల్లోనే వేశారా? అయితే నన్ను కూడా ఈ సెల్లోనే వేయండి. నీ నెంబర్ 11. 9వ నంబర్ నాకు అచ్చుతున్న సెల్. నన్ను కూడా ఇందులో వేయండి. ప్లీజ్ ఒక్క నిమిషం. ఏంట్రా కొట్టానంటారా? బీడీ కావాలా? అడగొచ్చుగా. ఇదిగో కాల్చు. అవునవును, ఇలా చూడు, ఒక బీడీకి బీడీ కట్టే తీసుకున్నాను. చేసుకోకూడదు. ఇవ్వకపోతే ఈ జన్మలో నువ్వు జైలు నుంచి బయటికి వెళ్ళలేవురా. మనకు సెట్ అయ్యే మనిషి లైట్ గా కట్ చేస్తేనే తెగిందే. నేరస్తుడికి బ్లేడ్ ఇచ్చారంటే జైలు ఏ పరిస్థితిలో ఉందో చూడండి. బ్లేడ్ ఇస్తారా? కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి. హలో. తిని రావాలి. ఎస్, ఇక్కడి నుంచి తప్పించుకుందామా? తప్పించుకుందామా? పోలీసులు వింటే నా ప్రాణం తీస్తారు. తమ్ముడు ఆ బ్లేడ్ ఇటివు. నేను షేవింగ్ చేసుకోవాలి, ఆ బ్లేడ్ ఇటివు. ఎవరా చేయి కోసుకుంటావు? అన్నా వీడేమంటున్నాడో తెలుసా? ఇక్కడి నుంచి తప్పించుకుందామా అంటున్నాడు. ఏంటన్నా మౌనంగా ఉన్నావు? అంటే నీకు అన్నీ తెలుసా? ఇలా చూడు, బచ్చోగాడు మాట వెనుకు. బచ్చోగాడు మాట వింటే మనం రిస్కుల్లో పడతాం. తప్పు చేసినప్పుడు దొరికిపోతే సమస్య లేదు. తప్పించుకునేటప్పుడు దొరికిపోయామనుకో, ఈ గుమ్మానికి కట్టేసి తోలు ఒలిచేస్తారు. జాగ్రత్త. మధు, ఈ దగ్గర వేరే ఐడియా ఉందా? అంత బుర్ర ఉంటే నేనెందుకు జైలుకి వస్తాను? లేదు, వాడు చెప్పినట్టు చేద్దాం. తమ్ముడు చెప్పినట్టు వింటే రిస్క్ ఉండదు.
ఆ? ఏం చేయాలనుకుంటున్నాడో ఏంటో ఆ? బ్లేడ్. ఇదిగో తమ్ముడు ప్లాన్ని బ్లేడ్తో మొదలుపెట్టు. నీ ప్లాన్కి గడ్డపార గుణపవు ఇలాంటివి ఏమైనా కావాలా? అలాంటివేవి ఇప్పుడు సూపర్ రూమ్ లో ఫ్లోర్ మీద ఉంది కదా, అవును. అది కావాలి. ఏంట్రా కిచెన్లోకి వెళ్ళి 2 చికెన్ పీసులు తెమ్మని చెప్పినట్టు చెప్పావు? అది జైలర్ ఆఫీస్ రా, చాలా రిస్క్. బయటికి వెళ్ళాలి కదా, అవును. మరి వెళ్ళి తీసుకురా. వీడి ప్లాన్ చూస్తే నన్ను పర్మనెంట్ గా ఇక్కడ ఉంచేసేలా ఉన్నాడే. సార్ ఆ కాంట్రాక్టర్ని చంపిన బెంగాలీని మంజైలుగా తీసుకొచ్చారు. ఎక్కడయ్యా వాడు? అటు చూడండి, గంభీరంగా సంతకం పెడుతున్నాడు. ఎరా నీకు బతకడానికి పనిస్తే పొడి చేస్తావరా? బయట నుంచి వచ్చిన ఎదవా పడుకోయండి. పోలీసు మీద చేస్తా. కాంట్రాక్టర్ కొట్టినది మాత్రం పెద్ద పొడిగి నువ్వు